హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ప్లేస్మెంట్స్కి సంబంధించి స్టూడెంట్స్ రివ్యూస్ అయితే ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. సో మీరు 1 by 1 ఒక్కొక్క కాలేజ్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకొని జాయిన్ అవ్వండి. అదేవిధంగా తెలుసుకున్న తర్వాత వీడియోలోనే కాదు, అఫీషియల్గా బయటికి వెళ్ళి కూడా మీరైతే తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ ఏ కాలేజ్ చేరితే బెస్ట్ అని అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన కాలేజ్ నేమ్. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే గైస్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా మీకైతే రావడం జరుగుతూ ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గైస్. అయితే మనకు వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ 1977లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే విజయవాడలో ఈ కాలేజ్ అనేది ఉండడం జరిగింది అనమాట. సో టైప్ చూసుకున్నట్లయితే ఆటోనమస్ నల్ కాలేజ్. అండ్ క్యాంపస్ 24.05 ఎకర్స్ అయితే ల్యాండ్ అయితే అవైలబుల్ గా ఉంది సో ఈ కాలేజ్ లో. అండ్ దీని యొక్క కోడ్ వచ్చేసి మనకు VRSC. ఓకేనా? VRSC కాలేజ్కి కోడ్ అనమాట. సో ఒకవేళ మీరు అక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వడానికి ఆ కోడ్. అండ్ రిమైనింగ్ SRKR అంటే SRKRఏ మీ కోడ్. JNTU అనంతపురంకి వచ్చేసి JNTUA, JNTU కాకినాడకు వచ్చేసి JNTUK. ఓకేనా? సో ఇవి కోర్స్ అనమాట. అండ్ పాపులర్ కోర్సెస్ వచ్చేసి VRSCకి వచ్చేసి BE, BTech, MBA, PGDM. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి AP, ECET, MCET. సో ఆల్ ఆర్ అవైలబుల్. అండ్ 19 కోర్సెస్ అక్రాస్ 3 స్ట్రీమ్స్ వచ్చేసి వీళ్ళకు టోటల్ కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు ప్లేస్మెంట్స్ విషయాలకు వస్తే above 95% students are placed with good salary packages. The highest salary package offered వచ్చేసి మనకు 21 lakhs per annum అయితే ఇక్కడైతే వాళ్ళకైతే రావడం జరిగింది. సో 21 lakhs అంటే మీరు డివైడెడ్ బై 12 వేయండి. సో వాళ్ళకు మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అనేసి తెలుస్తుంది. మీ 1 lakh పైనే ఉంటుంది ఖచ్చితంగా. సో ఎందుకంటే 21 lakhs చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ కూడా వెళ్ళేందంటే అమెజాన్లో అయితే వీళ్ళకైతే రావడం జరిగింది. సో అమెజాన్లో వీళ్ళకు ప్లేస్మెంట్ అయితే రావడం జరిగింది కాబట్టి అంత హైయెస్ట్ శాలరీ అనేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ లోయెస్ట్ శాలరీ చూసుకున్నట్లయితే 3 lakhs per annum అయితే ఇవ్వడం జరిగింది. యావరేజ్ శాలరీ ఆఫర్డ్ వచ్చేసి 6 lakhs per annum అయితే మనకు ఏదైతే VRSC కాలేజ్ ఉందో ఆ కాలేజ్లో అయితే రావడం జరిగింది. అబౌవ్ 95% ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది. ఓకేనా?